ఈ రోజు నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్. ఏమైందిరా? జస్ట్ 3 మార్కుల్లో పోయిందిరా. నీదేమైందిరా? జస్ట్ 30 మార్కుల్లో పోయిందిరా. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావురా? మళ్ళీ ప్రయత్నిస్తానరా. నువ్వురా? మనం ఇంకా ప్రయత్నించేదేమిలే, ఏదో పని పోవాల్సిందే. 5 సంవత్సరాల తరువాత ఈసారి ఏమైందిరా? మళ్ళీ పోయిందిరా. మళ్ళీ ప్రయత్నించాలనుకుంటున్నావా? లేదురా, ఇంకా ప్రయత్నిద్దామన్నా జోబులో 1 రూపాయి కూడా లేదు. నన్ను అప్పిమంటావా? ఒకప్పుడు ఒక చిన్న హోటల్ ఒక పనికి చేరి ఇప్పుడు నేనే సొంతంగా హోటల్ పెట్టి 30 మందికి పని ఇస్తున్నా. ఫీల్ అవ్వద్దురా. నువ్వు ఇంతలా గవర్నమెంట్ జాబ్ని ఎందుకు ఇష్టపడుతున్నావో తెలుసుకోవచ్చా? గవర్నమెంట్ జాబ్ ఉంటేనే కదరా సొసైటీలో విలువ. అది ఒకప్పుడు రా. ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటే వాడికి విలువ. నిన్ను మళ్ళీ ప్రయత్నించొద్దని నేను చెప్పను, ఎందుకంటే నీ శక్తి సామర్థ్యాల గురించి పూర్తిగా తెలిసిన మనిషివి నువ్వు మాత్రమే. ఒకవేళ నీకు మళ్ళీ ప్రయత్నించి సాధించగలను అనిపిస్తే ప్రయత్నించు, లేదంటే మరొక మార్గాన్ని ఎంచుకో. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ మాత్రమే జీవితం కాదు, ఇక్కడ డబ్బే ప్రధానం.